శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు చిన్ని కథల ద్వారా ఎంతో గొప్ప తత్వాన్ని మనకు ప్రసాదించారు. ఈ కథలను శ్రద్ధగా విని అర్థము చేసుకోవటం ద్వారా అసలు విషయమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒకసారి చౌటన్ సంస్థ ఉపాధ్యాయుడు కొంతమంది విద్యార్థులను వెంటపెట్టుకొని గురుదేవులను దర్శించటానికి వచ్చాడు. సంభాషణ విగ్రహారాధన వైపుకు మళ్ళింది. అప్పుడు గురుదేవులు ఆ ఉపాధ్యాయుడితో ఇలా చెప్పారు: విగ్రహారాధనలో తప్పేమీ లేదు. సత్యం కానీ, తెలివి కానీ, ప్రేమ కానీ, ఆనందం అంటే ప్రేమ అంటే ఆనందం అనుకోవచ్చండి, ఎక్కడ ఉంటాయో అక్కడ బ్రహ్మము ఉంటుంది. అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ బ్రహ్మం ఉంటుందండి. బ్రహ్మం అంటే భగవంతుడు, మనం చెప్పుకున్నాం. ఈ జగత్తులో బ్రహ్మం కానిది వేరేది లేదు. పసిబిడ్డ తన తల్లి కొరకు ఎలా తహతహలాడుతుందో అలా పరితాపపడితే భగవంతుడు కనిపిస్తాడు. మీకు జటిలుని కథ చెబుతా వినండి. జటిలుడు చిన్నపిల్లవాడు. వాడు బడికి వెళ్ళాలంటే దారిలో ఒక అడవిని దాటి వెళ్ళాలి. అడవిలో నుండి వెళ్ళేటప్పుడు వాడికి భయం వేసేది. ఒకరోజు వాడు తల్లితో, అమ్మా, బడికి వెళ్ళే తోవలో నాకు భయం వేస్తున్నదమ్మా అని చెప్పాడు. అప్పుడు తల్లి వాడితో, నాయన, నీకు భయం ఎందుకురా? మధుసూదనుణ్ణి పిలు, నీకు తోడుగా వస్తాడు అన్నది. మధుసూదనుడు ఎవరమ్మా అని ఆశ్చర్యంతో వాడు ప్రశ్నించాడు. మధుసూదనుడా? వాడు మీ అన్నయ్యరా. వాడు అడవిలో ఉంటాడు, నీవు పిలిస్తే వస్తాడు అని ఆమె బదులు చెప్పింది. మర్నాడు జటిలుడు మామూలుగా బడికి వెడుతున్నాడు. అతనికి భయం వేసింది. భయంతో అన్నా మధుసూదన అని పిలిచాడు. కానీ ఎవ్వరూ రాలేదు. పిల్లవాడు మరింత భయంతోనూ దిగులుతోనూ ఏడుస్తూ బిగ్గరగా, అన్నా మధుసూదన, ఎక్కడున్నావురా? నా దగ్గరికి రారా, నాకు భయం వేస్తున్నది అని అరిచాడు. ఆర్తితో పిలిచిన ఈ పిలుపు విని భగవంతుడు రాకుండా ఉండలేకపోయాడు. జటిలుడి ఎదుట కనిపించి, జటిల, ఇక్కడే ఉన్నానురా, భయమెందుకు తమ్ముడు, నేనున్నానుగా అంటూ జటిలుణ్ణి అడవి దాటించి బడికి దారి చూపించాడు. వెళ్ళిపోతూ, తమ్ముడు, నీవు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానురా, భయపడకు అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇంకొక కథ కూడా చెప్తూ ఉన్నారండి. ఒక బ్రాహ్మణుడున్నాడు. అంటే ఇంకో కథలోకి వస్తున్నామండి మనం. ఒక బ్రాహ్మణుడున్నాడు. అతడు రోజు దేవతార్చన చేసి దేవుడికి నైవేద్యం పెడుతుండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆ బ్రాహ్మణుడు ఏదో పని మీద మరొక ఊరికి వెళ్ళవలసి వచ్చింది. ఇంట్లో నుండి బయలుదేరుతూ చిన్నపిల్లవాడైన తన కొడుకుని పిలిచి, అబ్బాయి, నేను ఈరోజు పని మీద ఊరికి వెడుతున్నానురా, నీవు దేవుడికి సరిగా నైవేద్యం పెట్టి ఆయన దానిని ఆరగించేలా చూడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే పిల్లవాడు పూజామందిరంలో పూజ చేసి నైవేద్యాన్ని దేవుని ముందు ఉంచి కూర్చున్నాడు. కానీ విగ్రహం కదల్లేదు, మెదల్లేదు, పీఠం దిగి రాలేదు. దేవుడు క్రిందకి దిగి వచ్చి తాను పెట్టిన నైవేద్యాన్ని తింటాడని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు. వాడు మళ్ళీ మళ్ళీ ప్రార్థించాడు. కానీ దేవుడు ఉలకలేదు, పలకలేదు, క్రిందకు దిగిరాలేదు. దేవా, నైవేద్యం తిను, ఆలస్యమవుతున్నది, ఇక నేను కూర్చోలేను అని మళ్ళీ ప్రార్థించాడు. అయినా విగ్రహం కదల్లేదు, మారు పలుకలేదు. పిల్లవాడికి ఏడుపు వచ్చింది. వాడు వెక్కి వెక్కి ఏడుస్తూ, దేవా, మా నాన్న నీకు నైవేద్యం సరిగా పెట్టమన్నాడు, నేను పెడితే ఎందుకు తినవు? మా నాన్న కోప్పడతాడు, దిగిరావా అన్నాడు. హృదయ వేదనతో పిల్లవాడు ఈ విధంగా ఏడుస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. పీఠం దిగివచ్చి నవ్వుతూ నైవేద్యం ముందు కూర్చొని అంతా తినివేశాడు. పిల్లవాడు సంతోషంతో దేవుని గదిలో నుంచి బయటకు వచ్చాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఆసక్తితో, అబ్బాయి, పూజ అయింది కదా,
ప్రసాదం తీసుకురా అన్నారు. అప్పుడు వాడు, అయిందమ్మా, దేవుడు అంతా తినేశాడు అని సంతోషంగా చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యంతో, దేవుడు తినడమేమిటిరా అని లోనికి వెళ్ళి చూచి నిశ్చేష్టితులయ్యారు. నిజంగా దేవుడు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా నైవేద్యాన్ని తినివేయడం చూచి అందరూ ఆశ్చర్యపోయారు. కాబట్టి పసిబిడ్డకు ఉన్నటువంటి విశ్వాసం, ఆర్తి అవసరము. అవి ఉంటే భగవంతుడు మన ప్రార్థనలకు తప్పక ప్రతిస్పందిస్తాడు. అంటే ఆ చిన్నపిల్లలకి ఎటువంటి విశ్వాసము ఉందో, ఎట్లాగైతే వాళ్ళు ఆ విశ్వాసంతో భగవంతుడిని ప్రార్థించారో అది అవసరము. అలాంటి విశ్వాసం ఉంటే కనుక భగవంతుడు మన ప్రార్థనలకు తప్పకుండా ప్రతిస్పందిస్తాడు అని ఈ కథ ద్వారా మనకు తెలియచేస్తున్నారండి. స్వస్తి. వాసుదేవా.